ఇక్కడ సుంకరి యొక్క లక్షణాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. దాకా పరిసయ్యుడైనటువంటి పౌలు గురించి ఆలోచన చేసాం. ఇప్పుడు సుంకరి అయినటువంటి పౌలు గురించి ఆలోచన చేద్దాం. ఇదేంటి పాస్టర్ గారండి, పౌలు వారిని సుంకరం చేశారు మీరు అంటే? సుంకరిలో ఉన్నటువంటి లక్షణాన్ని పౌల్లో చూద్దాం. ఇప్పుడు పౌలు సుంకరిగా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేసిన ప్రార్థన ఏంటి? ప్రభువా, నేను నీ సన్నిధికి వచ్చాను, పాపినైన నేను నీ సన్నిధి తట్టు తల ఎత్తుటకైన నేను అర్హుడను కాను అని, పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తనను తాను తగ్గించుకున్నాడో అప్పుడు ఆయన హెచ్చింపబడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకని హెచ్చింపబడ్డాడు అంటే దేవుని మాటలను ఆయన గ్రహించగలిగాడు, పరిసయ్యుడు గ్రహించలేకపోయాడు. సుంకరి దేవుని మాటలు దూరంగానో లేకపోతే ఎట్లా వేరే వాళ్ళ దగ్గర ఎట్లన్నా కానీ దేవుని ఆలోచనను గ్రహించగలిగాడు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా, పాపినైన నన్ను కరుణించుము, క్షమించుము అని ప్రార్థన చేయటము ప్రారంభించాడు. ఈ మాటలని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చదవండి. నేను పూర్వం దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను అనేటువంటి మాటను చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు చూద్దాం. హానికరుడనైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. చాలండి. ఇక్కడ పౌలు వారు తగ్గింపబడినటువంటి జీవితాన్ని ఇప్పుడు కొరింథీలో ఉన్నటువంటి పట్టణంలో క్రైస్తవులకు తెలియపరచాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. ఏంటి? పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. ఇక్కడ పౌలు వారు చెప్పినటువంటి మాట ఏంటి? నేను పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను.